Hi guys, get ready with me. First thing in the makeup, moisturizer antaru. Kani dini valla uses ento naakaithe teliyadu gaani andaru aithe moisturizer tone start chestaru. Nenaithe ee moisturizer తీసుకుంటున్నాను. Moisturizer రాసేసిన తర్వాత Maybelline వాడి కన్సీలర్ వాడుతున్నాను. నేనైతే షేడ్ 15 తీసుకున్నాను. పర్లేదు, నాకు కొంచెం సూట్ అయిందని అనిపించింది. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డార్క్ సర్కిల్స్, పింపుల్ మార్క్స్, ట్యాన్ అవన్నీ కవర్ చేయడానికి వాడతారు. బేసిక్ గా ఇవన్నీ ఇలాంటి స్పాంజ్ తో వాడతారు. స్పాంజ్ తో చేసేదానికన్నా నేనైతే ఎక్కువ హ్యాండ్స్ ఫింగర్స్ తోనే చేస్తాను. అన్ని ఎక్కువ ఓవర్ హైప్ ఇవ్వడమే తప్ప వాటి యూజ్ అయితే నాకేమో అంతగా అనిపించదు. ఇందాకటి మీద కొంచెం డార్క్ సర్కిల్స్ కవర్ అయింది కదా. ఆఫ్టర్ దట్ ఫౌండేషన్. బేసిక్ గా అందరూ మెయిన్ ప్రొడక్ట్ అనేది ఫౌండేషన్. ఈ రోజు అయితే నేను ఒకటి వేసి చూపిస్తాను. ఇది కూడా Maybelline వాడితే. బేసిక్ గా అందరూ చెప్పే మేకప్ రొటీన్ కాకుండా నేను ఈజీ అండ్ ఫాస్ట్ వేలో నేను ఎలా రెడీ అవుతానో అది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది కొంచెం తీసుకోండి, చూపిస్తాను. ఈ మాత్రం చాలు. NYB. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పేరు కరెక్ట్ గా చెప్పానో లేదో తెలియదు, బట్ నా దగ్గర అయితే 2 టోన్స్. ఇది ఏంటంటే స్ట్రోక్ క్రీమ్. ఫస్ట్ మనకి కొంచెం షైనీ లుక్ ఇస్తుంది. సో ఇందులో మనం స్ట్రోక్ క్రీమ్ కలిపితే ఆ లుక్ బాగుంటుంది. డైరెక్ట్ ఫౌండేషన్ కాకుండా కొంచెం స్ట్రోక్ క్రీమ్ వేసి దాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒకటే రూల్, ఫెయిర్ అండ్ లవ్లీ మెథడ్. ఏం చేద్దామంటావు మరి? ఇప్పుడు బేసిక్ గా ఈ స్పాంజ్, బ్లెండర్, బ్రష్ ఇవేమీ యూజ్ చేయకుండా హ్యాండ్స్ తోనే మనం ఇలా మన స్కిన్ లోకి కలిసేలాగా రాసేసుకుంటే చాలు. అంతే, మేకప్ అంటే ఏం లేదు. ఇప్పుడు కన్సీలర్ అనేది కూడా డార్క్ సర్కిల్స్, స్పాట్స్ ఉంటేనే కవర్ చేయడానికి రాయాలి. లేదంటే ఫౌండేషన్ కొంచెం స్ట్రోక్ క్రీమ్ రాసుకుంటే చాలు. నాకైతే సింపుల్ మేకప్ లుక్, నాట్ హెవీ, ఓ జిగా అని చెప్పి అనాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కొంచెం మనం అయ్యో కొంచెం డల్ గా ఉన్నామే అనిపించకుండా ఎవరికి వాళ్ళు హ్యాపీగా మంచిగా ఫొటోస్ లో పోజెస్ కొట్టాలంటే ఈ మాత్రం రెడీ అయితే సరిపోతుంది. మేకప్ అనేది ఎందుకు చేసుకుందాం? ఫస్ట్ మనం ఇంకా అందంగా ఉన్నామని చెప్పి మనకి చూసే వాళ్ళకి అనిపించకపోయినా మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. సో అందుకోసం మనం మేకప్ చేసుకుంటాం. ఇప్పుడు బేసిక్ మేకప్ అయిపోయింది, కానీ హైలైట్ చేయకపోతే లుక్ ఎక్కడ వస్తుంది? లుక్ రాదు కదా. ఇప్పుడు అని హైలైటింగ్ అంటే ఏమి చేసేసేయడానికి లేదు. మనం కొంచెం ఇక్కడ హైలైట్ చేస్తే లుకింగ్ కొంచెం బాగుంటుంది అనిపించినప్పుడు వెట్ అండ్ వైల్డ్ వాడుతున్నాను. మరీ చంకీగా ఉండకూడదు, బాగా హైలైట్ అవ్వకూడదు కాబట్టి నేను బ్రౌన్ వేస్తున్నాను. అంటే కొంచెం మంచిగా చంకీగా అనిపించాలి అనుకుంటే లైట్ కలర్స్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఇది షుగర్ బ్రాండ్ ఉంది, ఐబ్రో హైలైటర్. సమ్ టైమ్స్ హ్యాపెన్స్. మొత్తం వాడేదానికన్నా ఇక్కడ చేతి మీద ఎక్కువ అనిపిస్తున్నాను. ఏంటంటే మనకు ఐబ్రోస్ చాలా లైట్ గా ఉన్నాయి, సో అవి కొంచెం హైలైట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ ఇందులో నేను బ్లాక్ షేడ్ తీసుకోవాలా, బ్రౌన్ షేడ్ తీసుకున్నాను. ఎందుకంటే బ్లాక్ అయితే మరీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాజల్. నేను వేసుకుంది ఈరోజు బ్లూ డ్రెస్, సో నేను బ్లూ కాజల్ వేసుకుంటున్నాను, బ్లాక్ కాకుండా. అండ్ ఈ బ్రాండ్ షుగర్దే వాడుతున్నాను. నేను Maybelline వాడతాను, షుగర్ వాడతాను, బ్లాక్ వాడతాను. కాజల్ పెట్టుకోవడం ఎందుకంటే మన ఐస్ ఇంకొంచెం బ్రైట్ గా, బిగ్ గా మంచి లుక్ ఇస్తుంది. సో కాజల్ బెస్ట్. అండ్ ఇంకొక రీజన్, దిష్టి తగలకుండా కూడా ఉంటుంది. సీక్రెట్ టిప్ ఫర్ గర్ల్స్. నెక్స్ట్ నేను Maybelline వాడిది మస్కారా యూజ్ చేస్తున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ మోస్ట్లీ ఇది స్మచ్ అవ్వదు, సెట్ అయిపోతుంది, మనకి మంచి లుక్ వస్తుంది. ఈ కాంపాక్ట్తో సెట్ చేస్తాను నా మేకప్ లుక్. పౌడర్ మస్ట్, ఎందుకంటే పౌడర్ వల్ల స్వెట్ని కంట్రోల్ చేస్తుంది, మన మేకప్ని ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అసలు ఏం ప్రొడక్ట్ ఇంకా చెప్పలేదు కదా. లిప్స్టిక్ పార్టీ బేసిస్ అవుట్ గోయింగ్ అయితే డైలీ యూస్ కోసం అయితే కనుక మామా ఎర్త్ ఈజ్ బెస్ట్. సో ఫర్ ద మిస్టేక్స్, బిగినర్స్ మిస్టేక్స్, అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మేకప్ వీడియో. బేసిక్ మేకప్ అండ్ ఫాస్ట్ గోయింగ్ మేకప్. ఇప్పుడు 5 minutes లో రెడీ అవ్వాలి మనం బయటకు వెళ్ళాలి అంటే. బేసిక్గా ఆ క్రీమ్స్ కొంచెం తీసుకొని కొంచెం
మంచిగా ఐలైనర్ వేసేసుకొని లిప్స్టిక్ వేసేసుకొని హెయిర్ కోమ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ మేకప్ ఫిక్సెడ్. నాకు ఇది మ్యాక్ వాడు ఒకసారి ఫ్రీ ఇచ్చాడు లిప్స్టిక్స్ కొంచెం, సో నేను ఇది వాడుతున్నాను. మేకప్ సెట్టింగ్ స్ప్రే. మేకప్ డన్ అన్నప్పుడు ఐఎమ్ వేరింగ్ ఫేవరెట్ వాచ్, లుక్స్ నైస్. ఈరోజు నా డ్రెస్కి మ్యాచ్ నేను క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక క్లిప్తో నేను హెయిర్ సెట్ చేసేసుకున్నాను. నౌ మై మేకప్ ఈస్ డన్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మీకు మరిన్ని మేకప్ వీడియోస్ ఆర్ నేను వాడే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. See you guys. Love you. See you in next video.